హాయ్ అండి, వెల్కమ్ టు VPN ఛానల్. సో మన వీడియో ఈరోజు ఏంటంటే మామిడికాయ పచ్చడి. సో దీనికి కావాల్సిన ఫస్ట్ మామిడికాయని ఇలా సైజ్ వారీగా కట్ చేసుకోవాలి. సో అలా మనం సైజ్ వారీగా కట్ చేసుకొని నీట్గా తుడిచిపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బాండీ రెడీ చేసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ కాగాక మనం ఇలా జీలకర్ర వేసుకోవాలి. సో జీలకర్ర అనేది మనకి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు దాన్ని వేగనివ్వాలి. సో అది వేగిన తర్వాత మనం ఏంటంటే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా దూరగా వేగే వరకు ఉంచాలి. ఆవాలు వేగిన తర్వాత మనం మెంతులు తీసుకొని ఆ మెంతుల్ని కూడా దూరగా వేయించుకోవాలి. ఆ మెంతులు వేగేలోపు మనం ఏంటంటే వెల్లిపాయను రెడీ చేసుకున్నది పక్కన పెట్టుకుని తీసుకొని ఆ వెల్లిపాయను కూడా మనం ఈ పోపులో వేయాలి. సో జాగ్రత్తగా వేయాలి, వెల్లిపాయ వేసినప్పుడు చిక్కుతుంది కాబట్టి దగ్గరగా తీసుకొని కొంచెం కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెల్లిపాయ పేస్ట్ అనేది వేయాలి. సో వెల్లిపాయ పేస్ట్ అనేది కూడా మాడనివ్వకూడదు, మన పచ్చడి టేస్ట్ అనేది మారుతుంది కాబట్టి దాన్ని కూడా మనం లైట్ గోల్డెన్ వచ్చేలాగా వేయించుకోవాలి. సో ఇలా మనం పోపును రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా మనం పోపును రెడీ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ అది నువ్వుల పిండి ఏం లేదండి, వేయించిన నువ్వులు, దాంట్లో కాస్త ఉప్పు కలిపి మిక్సీ చేసామన్నమాట. సో ఆ నువ్వుల పిండి వేసుకున్న తర్వాత మనం ఇదేంటంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు, సో ఆ 3 కలిపిన పిండి 1 కప్ వేసుకుంటాము. సో ఇది వేసిన తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ ఉప్పు అనేది 1/2 కప్పు పడుతుంది పూర్తిగా. సో ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇది పోషన్లో మనం కలపాలి. ఈ పొళ్ళన్నీ బాగా కలిసే వరకు మనం కలపాలి, ఓకేనా. సో ఈ పొళ్ళన్నీ కలిసిన తర్వాత మనం పక్కనే పోపు పెట్టుకొని రెడీగా ఉండాలి. అండ్ ఇటు సైడ్ ఆవాలు. పోపు ఆయిల్ అనేది మనం ఇందాక పోపు చేస్తున్నాం కదా, అది ఈ పొడిలలో వేసి నీట్గా కలుపుకోవాలి. ఫైన్. సో ఇలా మనం ఏంటంటే ఆ పోపుని తీసుకొని ఆ పొడిలో వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలపాలి. సో ఇదే మనకి పచ్చడికి గ్రేవీ అన్నమాట. ఇది యాక్చువల్గా అయితే మనకి ఇప్పుడు కాస్త గట్టిగా అనిపిస్తుంది, బట్ ఆఫ్టర్ 3 days అనేది ఇదేమవుతుందంటే కాస్త పులుపు మన ఒక్కలో ఉన్నది ఊరి దాంట్లో ఏంటంటే లూజ్గా అవుతుంది పచ్చడి. సో ఇప్పుడు గట్టిగా ఉందని అనుకోకండి, 3 days తర్వాత అదే మనకి ఏంటంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ముక్కలు వేసాం కదా, అది ప్రతి ముక్కకు ఆ పేస్ట్ అనేది పట్టేలాగా బాగా కలపాలి. మనం చేసుకునే కారపొడి ఆవకాయ కంటే ఈ నువ్వుల పొడి ఆవకాయ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. అండ్ ఫస్ట్ ఏంటంటే గ్రేవీ ఎక్కువ ఉన్నవి వక్కలు ఫస్ట్ కింద వేయాలి. సో అప్పుడే మనకి ఏంటంటే బాగా ఊరుతుంది. తర్వాత మధ్యలో ఒకసారి వేయాలి అండ్ ఫైనల్గా లాస్ట్కి. సో అలా మనకి ఏంటంటే ఇప్పుడు ఒక గ్లాస్ జార్ నిండా ఇది అయ్యింది. అండ్ పచ్చడి ఎప్పుడు ప్లాస్టిక్లో అలా పెడుతూ ఉంటారు, బట్ ఏంటో మా మమ్మీ ఎప్పుడు గ్లాసే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది బేసిక్గా చెప్పాలి అంటే దీంట్లో బాగా ఊరుతుంది. టేస్ట్ కూడా కంపేరింగ్ టు ప్లాస్టిక్ అలా చేస్తే ఇట్లా మన హెల్త్కి కూడా ఇది బాగుంటుంది. టేస్ట్